ఏ ఉద్యమమైనా ఎంత గొప్ప పోరాటమైనా ఎవలో గల నాయకులు ముంగటబడి నడిపిస్తే ఆ రాష్ట్రం ఆ దేశంలో పబ్లిక్ అంతా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు నాయకులు లేరు, నాయకత్వం లేదు. ప్రజలే నాయకులు, ప్రజలే ఆందోళనకారులు. దునియా దేశాల్లో ఇప్పుడు అదే నడుస్తుంది. మళ్ళా నిన్నటిదాకా నేపాల్ చూసినాం కదా, ఇక ఇప్పుడు ఇంకో దేశం. చెత్త డబ్బాలు ఇసురుడు, సైకిల్ ఎత్తేసుడు, అగ్గివారేసుడు, బంగ్లాకు నిప్పు పెట్టుడు, బండ్లు గాలబెట్టుడు. కానీ ఇది నేపాల్ కాదుల్లా, ఫ్రాన్స్ దేశంలా. కొత్త ప్రధానమంత్రి గారు వచ్చినాక దేశం దివాలా తీస్తుంది. రేట్లు రాకెట్లెక్కినాయి. బడ్జెట్ల కోతలు పెట్టిందని పబ్లిక్ అంతా బజాట్లకు వచ్చిండ్రు. పోలీసులు పొగబాంబులేసినా, లాఠీలు అందుకున్నా, దొరికినోళ్ళని కుమ్ముతున్నా అస్సలు తగ్గుతలేరు. 80,000 మంది పోలీసులు దిగి 1,000 మందిని అరెస్ట్ చేసిండ్రు ఇప్పటికే. అధ్యక్షుడు మెక్రాన్ సారుకు అస్సలు కలిసి వస్తలేదుల్లా. 2 ఏళ్లలోనే 3 ప్రధాన మంత్రులను మార్చినా అంతా ఆగమాగం జగన్నాథం. ఈ ఉద్యమం ఏం దాకా పోతుందో, ఎవల పదవికి ఎసరొస్తుందో అని బుగులు పట్టుకుంది సర్కార్ పెద్దలకు. ఎందుకంటే నిన్న మొన్న నేపాల్లో చూడలే మరి, సోషల్ మీడియాను బ్యాన్ చేస్తే గవర్నమెంటే బ్యాన్ అయ్యే. దెబ్బకు ప్రధానమంత్రి కుర్చీ దిగితే ఇంకోళ్ళు ఎక్కిండ్రు ఇప్పటి మందం. పార్లమెంటు, ప్రధానమంత్రి బంగ్లాలు గాలబెట్టిండ్రు. ఇంకాగిన కర్ఫ్యూ నడుస్తూనే ఉన్నది. ఇక నిరుడు బంగ్లాదేశ్ లా స్వాతంత్ర్యం కోసం కొట్లాడినోళ్ళ వారసులకు రిజర్వేషన్లు తెస్తే చెల్ అప్పటోళ్ళ కంటే ఇచ్చిండ్రు. వాళ్ళ మన్మళ్ళు మన్మరాళ్ళకు కూడా ఎందుకు ఇయ్యాలే, మాకు జాబులు రావద్దా అని చదువుకున్నోళ్ళంతా జంగు షురూ చేస్తే ప్రధానమంత్రి మేడం పారిపోయి మన తనికొచ్చే. దీనికి మునుపు శ్రీలంక ఉద్యమం ఏండ్ల సంధి చేస్తున్న వ్యవసాయాన్ని బంద్ చేపిచ్చి మందులు కొట్టని పంటలే వండియాలని కొత్త రూల్ తెస్తే సగం మంది ఆపేసిండ్రు పండించుడు. ఇగేముంది, ఉప్పులు, పప్పులు, సరుకు సౌదలు సగులం బయట దేశాలకెళ్లి కొనుకొచ్చుకునుడే. దేశంలో దివాలా తీసి పబ్లిక్ అంతా రోడ్ల మీదకి వస్తే అధ్యక్షుల వారు పరారైండు దెబ్బకు. ఏ దేశంలో అయినా మేం చెప్పినట్టే నడవాలే, మాకు దోషిందే చేస్తామంటే ఎన్నడో ఒకనాడు మరలబడతారంటానికి గిన్ని దేశాల ఉద్యమాలే ఓ ఉదాహరణ.